నాటుకోడి వాడండి, కోడిగుడ్లు వాడచ్చు. ఏ క్యాంటీన్ వాడినా కూడా 100 mlకి ఎక్కువ వాడకూడదు. 3 రకాలు వేసినా కూడా 100 ml వాడాలి. ఇప్పుడు సార్ అన్నాడు నేను ఇప్పుడు వాడింటే నాది ఎంత పంట నష్టం వచ్చిందని. దీంట్లో కొన్ని రకాలు పురుగుల మందులు కొట్టినా కూడా ఎఫెక్ట్, కెమికల్ 100 చెప్తారు, 200 ml వేసినా కూడా ఏమి కాదు. కానీ ప్రకృతి వాడితే పంట దిగుబడి పంట ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. వాళ్ళు ప్రకృతి వ్యవసాయం ఏం చేస్తుంది అనేది లేదు. దీనికి చిన్న చిన్న వ్యవసాయం శనగ చిన్న చిన్న వచ్చినప్పుడు వేపలోనే కాలంలోనే 2-3 డోసులు వాడండి. అర్గటమైన గ్రామంలో చాలా మంది రైతులు మా ఐసీఆర్పీ చేస్తున్నారు, ఇంకా కొందరు రైతులు ఆ గ్రామంలో చేస్తున్నారు. రుదురులో కామనూరు గ్రామంలో అక్కడ కూడా చేస్తున్నారు. ఇక్కడ ఇంకా కొన్ని విలేజ్ లో జరుగుతుంది. రైతులకు ఒక్కొక్క ఉండే రైతుకు 20 సంవత్సరం లోపల 25,000 రూపాయలు రైతు మన కేంద్ర రాష్ట్రము కలిసి ఉమ్మడిగా అందించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అయితే 14,000, కేంద్ర ప్రభుత్వం మొత్తం 6,000, మొత్తం కలిపి సంవత్సరంలో మనకు 20,000 రూపాయలు అందిస్తా ఉంది. ఈ యొక్క ప్రోత్సాహం రైతుకు ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఖాతాలో 6,000 రూపాయల దగ్గర వాళ్ళ అకౌంట్ లో జమ అవుతాయి. ఇప్పుడు మన ప్రధానమంత్రి వర్యులు అస్సాం నుంచి ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నారు. సో ప్రధానమంత్రి వర్యులు ఆయన రిలీజ్ చేస్తారు. ఇక్కడ మన ముఖ్యమంత్రి వర్యులు కూడా ఇమ్మీడియట్ గా మన స్టేట్ గవర్నమెంట్ అమౌంట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మొత్తం మీద గతంలో 7,000 చొప్పున 2 విడతల్లో 14,000 ఇచ్చినారు. ఇప్పుడు 3వ విడతల 6,000 చొప్పున మనందరి అకౌంట్ లో కూడా జమ అవుతాయి. సో అందుకని ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి అందరూ కూడా మీకు వచ్చిన అమౌంట్స్ చెక్ చేసుకోండి. ఎక్కడన్నా 1-2 రాకపోతే దయచేసి కన్సర్న్ అగ్రికల్చర్ అసిస్టెంట్ దృష్టికి, అగ్రికల్చర్ ఆఫీసర్ దృష్టికి తీసుకురాగలిగితే ఏమైనా చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల ఎక్కడన్నా ఆధార్ సీడింగ్ లో కానీ ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు ఏమన్నా ఉన్నాయి కూడా అవి సరి చేసడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి సో అందరికీ భూమి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 10 సెంట్ల పైన భూమి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఉపయోగించుకోవాల్సిందిగా అందరూ రైతు సోదరులు కూడా కోరుతున్నాను. కాబట్టి రైతులు ఏదో కొంత ఆర్థిక ఇబ్బందుల నుంచి రైతును ఆదుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుకు సహాయాలు అందిస్తున్నారు. మరి ఈ సహాయం ద్వారా మనం అందరం కొంత మేరకు లబ్ధి పొందుతూ ఈ సహాయాన్ని ఉపయోగించుకొని మనం కూడా ఇంకా అభివృద్ధికి రావాలనే ప్రభుత్వ ఉద్దేశం, దాన్ని ఉపయోగించుకొని మనం పైకి రావాలి. మరి ఇప్పుడు సాధారణంగా మాట్లాడారు పంటలు, ఈ తెగుళ్ళ నివారణ గురించి. మరి గ్రామీణ ప్రాంతాలలో కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి రైతులందరూ గ్రామీణ ప్రాంతాలలో ఉంటూ ఉండబడిన భూములను మరి దాంట్లో పంటలు పండినా పండకపోయినా గ్రామాల్లో పెట్టుకోవడం కూడా. మరి ఇటువంటి పరిస్థితిని ప్రభుత్వం పూర్తిగా రైతుకు అన్ని రకాల సహాయ సహకారాలు ఇంకా అందించాల్సిన అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. కాబట్టి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో ఈ సంవత్సరం కొద్దిగా మెరుగ్గా పంటలు పండినాయి. కానీ పోయిన సంవత్సరం ముందు సంవత్సరంలో అక్కడికక్కడ వేసిన ఖర్చు కూడా రాని పరిస్థితి, రైతుల పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా మనం భూములు ఉన్నాయి, ఒక ఆస్తి అని మన పెద్దలు సంపాదించిపోయినారు. ఆ ఆస్తిని వదులుకోకుండా ప్రజల్లోనే ఉంటే మనం వ్యవసాయం చేసుకొని జీవనాధారం చేస్తున్నాము. మరి ఇటువంటి దేశానికి తిండి పెట్టి రైతు అన్ని రకాల ఎరువుల్లో తిండే తిని మొదలుకొని మొదలుకొని పంట మొదలుకొని ప్రతి ఒక్కటి కూడా రైతు నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వస్తాయి. మరి రైతులు గౌరవించే పరిస్థితి చాలా వరకు తక్కువగా ఉంది ప్రభుత్వాలు. రైతు అంటే కూడా చిన్న చూపు చూసే పరిస్థితి. ఏ బ్యాంకుకి పోయినా కూడా, ఏ తహసీల్దార్ ఆఫీస్ పోయినా కూడా ఎక్కడైనా రైతు ఒక చిన్న చూపు చూసే పరిస్థితి ఉంది. కానీ వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ రైతు అనేవాడు పండించే పంటనే మనం భోజనం తింటున్నాం. రెక్కాకి తాగాలంటే రైతులు పాలు గ్రామీణ ప్రాంతాల నుంచి రైతులు డైరీ చూస్తే హైదరాబాద్ లో ఉండబడిన ఏ పెద్ద అధికారి కానీ ముఖ్యమంత్రి కానీ పెట్టాలి రావాలంటే రైతులు గ్రామీణ ప్రాంతాల నుంచి పంపించిన రైతులు డిపో సొసైటీ ద్వారా పంపించిన పాలకులు పెట్టడం కావాలి. కాబట్టి రైతు అంటే చాలా మంది ప్రభుత్వాలలో కానీ పట్టణాలలో వ్యాపారస్తులు కానీ రైతు చిన్న చూపుకుంటారు. అందరూ గమనించేది
రైతు లేకపోతే దేశం లేదు. రైతులు ప్రతి సంవత్సరానికి 20,000 రూపాయలు రైతు ఖాతాలో వేస్తానండి. 2004లో వేసినారు, 5లో వేసినారు, 6లో వేస్తాను ఈరోజు. కాబట్టి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం 40,000 రూపాయలు ఇస్తే మన రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు ఇచ్చి రైతుల ఖాతాలో వేయడం జరుగుతుంది. దీనిపై మన అవసరాలని తీరవు. ఇదే ఒక ఉడతబట్టిగా ప్రభుత్వం ఇస్తా ఉంది. గత ప్రభుత్వంలో 12,500 ప్రభుత్వం 20,000 రూపాయలు ఇస్తాంది. ప్రతి దఫా ఖచ్చితంగా ఇస్తాంది. పోయిన ప్రభుత్వం 2 సంవత్సరాలు కూడా ఎదుగుతుంది. ఈ ప్రభుత్వం 3వసారి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడి మనందరూ కూడా వ్యవసాయ జీవనాధారంగా జీవిస్తున్నాం. కాబట్టి మరి ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకొని ప్రకృతి వ్యవసాయాన్ని అభివృద్ధించి మనందరినీ నేర్చుకొని మన పంటలకు మనమే తయారు చేసుకునే ప్రభుత్వంతో వాడేదానివల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చే పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతులన్నా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి దీన్ని కష్టపడి తయారు చేసుకునే పరిస్థితిలో రైతులందరూ ఉంటే తక్కువ డబ్బుతో పురుగులను నివారించేసి అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంది. వివిధ శాఖ అధికారులకు సభకు చేసినటువంటి రైతు సోదరులందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం మనకి ఉగాది పండుగకి 3-4 రోజులు ముందుగానే ఉగాది పండుగ జరుపుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు మరియు మోదీ సార్ గారు మనకి అవకాశం ఇచ్చారు. సూపర్ రాష్ట్ర నిధులుగా 6,500 కోట్లు, కేంద్ర నిధులుగా 2,500 కోట్లు, దాదాపుగా 9,000 కోట్లు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వానికి రైతులందరూ కూడా ప్రత్యేక రైతు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా మన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ రైతుల నుంచి ఎవరైనా మాట్లాడవచ్చు. సుబ్బయ్య.